అవమానం కూడా మీ జీవితం వెళ్తుందా? ఎక్కడికి వెళ్ళినా అవమానం, ఎక్కడికి వెళ్ళినా సిగ్గుతో తలదించుకుంటున్నారా? ఏది ఇక ఉద్యోగం రాలేదా? ఇంకా సెటిల్ కాలేదా? ఇంకా వివాహం కాలేదా? అప్పులు తీరలేదా? ఎక్కడికి వెళ్ళినా అవమానంతో తలదించుకొని బాధపడుతున్నావేమో. ఈరోజు దేవుని వాక్యం నేను బలపరుస్తూ ఉంది. నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను, నువ్వు పొందిన నిందకు ప్రతిగా రెట్టింపు సంతోషాన్ని దేవుడిస్తానని యెషయా 61:7 ద్వారా నీకు ఈరోజు దేవుడు ప్రామిస్ చేస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం బలపరుస్తూ ఉంది మనల్ని. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. దేవుని యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడండి. దేవుని యందు ఎవరైతే నిరీక్షిస్తారో వారి జీవితంలో నిందకు ప్రతిగా రెట్టింపు ఘనత. దావీదు జీవితంలో ఉన్న అవమానం కన్నా మన జీవితంలో అవమానం గొప్పది కాదు. 7 మంది కుమారులను పిలిపించాడు, కడసారి వాడిని విడిచిపెట్టాడు. నువ్వు పనికిరావు అన్నాడు. దేవుడు అన్నాడు, ఆ విడిచిపెట్టిన వాడే మీ అందరికీ రాబోయే దినములలో గొప్పగా రాజుగా అవ్వబోతున్నాడు. నా ప్రియమైన దేవుని సంగమా, తృణీకరించబడుతున్నావా? ఈరోజు తిరస్కరించబడుతున్నావా? దేవుడు అంటున్నాడు, గొర్రెల కాపరిని రాజుగా చేసిన నేను త్వరలో నీ జీవితంలో అద్భుతాన్ని చేయబోతున్నాను. ప్రైజ్ ద లార్డ్.